హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడేందిన వార్త అండి, వణికిస్తున్న కొత్త వైరస్ ఇవన్నీ మూసివేత. మరి పూర్తి వివరాలు అయితే వీడియోలోనే ఉన్నాయి. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. సుమారుగా 3 సంవత్సరాల పాటు ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన ప్రాణాంతకర మహమ్మారి వైరస్కు జన్మనిచ్చిన చైనా లక్షలాది మందిని బలి తీసుకున్న వైరస్ అండి ఇది. సో దీని దెబ్బకు ప్రపంచం మొత్తం తలకిందులైంది. అనేక దేశాలు చితికిపోయాయి. లక్షలాది మందిని బలి తీసుకున్న వైరస్ అండి ఇది. కండరాలను కొరికి తినే బ్యాక్టీరియా అయితే ఇప్పుడు మరొక బ్యాక్టీరియా విజృంభణ చేస్తోంది. 977 పాజిటివ్ కేసులు అయితే వచ్చాయి. లక్షణాలు ఇప్పుడు చూద్దామండి ఎలా ఉంటాయనేది. సో యాక్చువల్గా దీని పేరు వచ్చేసి స్టెప్టోకోకల్ టాక్సోస్ అండి. ఇది కండరాలను కొరికి తినడం దీని లక్షణం అన్నమాట. సో ఈ కరోనా కంటే కూడా ఆ వైరస్ ఇది మించిన బ్యాక్టీరియా అండి. ఇది శరవేగంగా జపాన్లో ప్రస్తుతానికి విస్తరిస్తోంది. ఇది కానీ సోకిందనుకో 48 గంటల్లోనే మనిషి మరణిస్తారని చెప్తున్నారు వైద్యులు. ప్రస్తుతానికి బ్యాక్టీరియాను నిర్మూలించడానికి ఎటువంటి మందులు అయితే ఇంకా లేవు. తాత్కాలికంగా వైద్యమే శరణ్యం. సో ప్రత్యేక మందు అయితే ఇంకా దీనికి సంబంధించి రాలేదు. కానీ ఇదేమో వ్యాప్తి బాగా భారీగా అయితే చైనాలో చెందుతోంది వ్యాప్తి. జపాన్లో ఇప్పటికే 977 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికైతే ఈ సంఖ్య 2500కు కూడా చేరుతుంది అని జపాన్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ చెప్తుందండి. సో ఈ విధంగా మరణాల రేట్ అనేది 30% పైగా ఉందంట ఇప్పటికే. సో గ్రూప్ ఏ అంట ఈ బ్యాక్టీరియా ప్రభావం చిన్నపిల్లల మీద అధికంగా అయితే చూపిస్తుంది. ముఖ్యంగా లక్షణాలు గొంతువాపు, శ్వాస సంబంధిత ఇబ్బందులను కల్పిస్తుంది. సో గొంతు అంతా కూడా వాపు ఎక్కువ వచ్చి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది, ఇబ్బంది అవుతుంది చెప్తున్నారు. సో ఇదే జాతికి చెందిన మరో రకం బ్యాక్టీరియా శరీర అవయవాల పనితీరును ధ్వంసం చేసేస్తుందంట. సో కండరాల వాపు, చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్స్, లో బీపీ, గుండె వేగం పెరగడము, శ్వాస తీసుకోలేకపోవడము, కాలేయ ఇబ్బందులు వంటివి తలెత్తుతాయని టోక్యో మహిళా యూనివర్సిటీ ప్రొఫెసర్ కెన్ కుక్చిక్ తెలిపారండి. సో ఈ బ్యాక్టీరియా సోకిన 48 గంటల్లోపే మనిషి మరణించే ప్రమాదం ఉందని కూడా అంచనా వేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది అత్యంత ప్రమాదకరమైనది. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు, 50 సంవత్సరాల పైగా ఉన్న వయసు ఉన్న వృద్ధులు, వారికైతే దీని బారిన పడే అవకాశం అధికంగా ఉంది. ఈ కుకుచి పేరు ఉన్న దీని అవకాశం ఉందని చెప్పేసి కుకుచి అంటే మహిళా డాక్టర్ అండి, యూనివర్సిటీ ప్రొఫెసర్ అయితే పేర్కొన్నారు. ఈ బ్యాక్టీరియా విస్తరించడంతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని కట్టడి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి అంటూ ఇప్పుడు జపాన్ను కోరిందండి WHO కూడా. సో ఈ వైరస్ సెట్కు భారీగా భయపడుతుంది. ఎందుకంటే ఇది కరోనా అలా కూడా కాదు, అంతకు మించే అన్నమాట. సో కాబట్టి ఈ బ్యాక్టీరియా కనుక సోకిందంటే శ్వాస తీసుకోలేము, అదంతా ఉబ్బి సో కండరాలు కూడా ఇదంతా అయితే ఈ బ్యాక్టీరియా సమూలంగా నిర్వీర్యం చేస్తుందని చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా అందరం కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. సో వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.